హలో ఫ్రెండ్స్, కుబేరా మూవీ నాగార్జున, ధనుష్, శేఖర్ కమల డైరెక్టర్. 4 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత? ఆంధ్ర సీడెడ్ నైజాం షేర్ ఎంత రాబట్టింది, గ్రాస్ ఎంత రాబట్టింది? కుబేరా మూవీ వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్, ఎంత షేర్ రాబట్టింది? తమిళనాడులో కుబేరా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎక్కడ హిట్ అయింది, ఎక్కడ యావరేజ్గా నిలిచింది కుబేరా మూవీ? 5th డే రోజు ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ రాబట్టింది? 4 డేస్ వరల్డ్ వైడ్ షేర్, గ్రాస్, ఏరియాల వారీగా అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కుబేరా ఫ్రైడే రోజు రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తోటి అయితే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది. మండే రోజు వర్కింగ్ డేలో మాత్రం ఆల్మోస్ట్ 65 to 70% అయితే కలెక్షన్స్ అయితే డ్రాప్ అయినాయి, స్పష్టంగా కానొచ్చింది. ఇక 4 రోజుల వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా కలెక్షన్స్ షేర్ తీసుకుంటే నైజాంలో మాత్రం బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది. వర్కింగ్ డేలో కూడా 4 రోజులకు 10,65,00,000 షేర్ రాబట్టింది. నైజాంలో 13 కోట్ల టార్గెట్ అంటే జస్ట్ ఇంకా 2,30,00,000 దాకా షేర్ రాబడితే నైజాంలో క్లీన్ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే కుబేరా మూవీ. సీడెడ్లో మాత్రం 3,12,00,000 రాబట్టింది. ఇంకా 70,00,000 రాబడితే సీడెడ్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. ఆంధ్ర మొత్తం మీద 9,90,00,000 దాకా రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్స్ ఆంధ్రాలో కూడా. 2 తెలుగు రాష్ట్రాలు కలెక్షన్స్ పరంగా బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. 25 కోట్ల షేర్, 42 కోట్ల గ్రాస్ ఆంధ్ర సీడెడ్ నైజాం 4 రోజుల గాను బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడు మొత్తం మీద షేర్ తీసుకుంటే 7.5 కోట్లు ఉంది. 14,78,00,000 దాకా గ్రాస్ మాత్రమే రాబట్టింది. తమిళనాడులో అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ అయితే 4 రోజులకు గాను ఎక్కడ పర్ఫార్మెన్స్ అయితే కానరాలేదు. ఇక కర్ణాటక మొత్తం మీద 65,00,000 మాత్రమే రాబట్టింది. కేరళ మొత్తం మీద 95,00,000 రాబట్టింది. ఇక హిందీలో మాత్రం కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అనుకున్నంత రేంజ్లో హిందీలో కూడా రాలేదు. గ్రాస్ 1,90,00,000 మాత్రమే హిందీలో రాబట్టింది. ఇక ఓవర్సీస్లో మాత్రం ఇవన్నీ ఒక ఎత్తు, దుమ్ము దుమారం లేచిపోయింది. ఓవర్సీస్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఓవర్సీస్లో మూడో రోజే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకున్నారు. 8 కోట్ల టార్గెట్కి అయితే గ్రాస్ మాత్రం 23 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆల్మోస్ట్ 14 కోట్ల పైగా షేర్ రాబట్టిందంటే సూపర్ డూపర్ కలెక్షన్స్ అనేది ఓవర్సీస్ నుంచి కుబేరాకి అయితే స్పష్టంగా కానొచ్చింది. ఆ ఓవర్సీస్ గ్రాస్ తోటే వరల్డ్ వైడ్గా 4 రోజులకు గాను 91 కోట్ల గ్రాస్, 46 కోట్ల షేర్ రాబట్టి సూపర్ డూపర్ సాలిడ్ స్ట్రాంగ్ కలెక్షన్స్ అయితే నమోదైనాయి. మెయిన్ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే నాగార్జున ఉన్నాడు కాబట్టి కలెక్షన్స్ అనేది బెటర్ కలెక్షన్స్ అనేది అదర్ స్టేట్తో కంపేర్ చేస్తే సూపర్ డూపర్ కలెక్షన్స్ అనేది 2 తెలుగు రాష్ట్రాల నుంచే నమోదైనాయి. సండే రోజుతో కంపేర్ చేస్తే నిన్న మండే రోజు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్ అనేది స్పష్టంగా కానొచ్చింది. సండే రోజు ఆల్మోస్ట్ 8 కోట్ల షేర్ రాబడితే మండే రోజు అయితే నిన్న వర్కింగ్ డేలో కుబేరా మూవీ 3,60,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఈ రోజు ట్యూస్డే కూడా భారీ డ్రాప్ అనేది ఇటు ఆన్లైన్ బుకింగ్ కానీ ఆఫ్లైన్ బుకింగ్ కానీ స్పష్టంగా డ్రాప్ అనేది స్పష్టంగా కానొస్తుంది. ఈ మూవీ నైజాంలో మాత్రం క్లీన్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం స్పష్టంగా కానొస్తుంది. సీడెడ్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశం ఉంది. ఆంధ్ర మొత్తం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ తమిళనాడులో 18 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా 10 కోట్ల షేర్ కూడా ఇప్పటి వరకు రాబట్టలేదంటే తమిళనాడులో మాత్రం, అందుకే కలెక్షన్స్ అనేది తమిళనాడులో ఈ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం స్పష్టంగా కానొస్తుంది. ఇంకా అదర్ స్టేట్లు అంటే పెద్ద మార్కెట్ ఏ ఉండదు. ఓవర్సీస్ నైజాం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సూపర్ డూపర్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అయిపోయి సూపర్ హిట్ మూవీ దిశగానే పరుగులైతే కొనసాగింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో మాత్రం నాగార్జున ఉన్నాడు కాబట్టే ఈ కలెక్షన్స్ వచ్చినాయి అనే మాట చాలా స్పష్టంగా వినబడుతుంది. మన సక్సెస్ మీట్ తర్వాత కూడా నాగార్జున మాట్లాడిన తర్వాత నేను ఇలాంటి క్యారెక్టర్ కూడా చేస్తా, ఏది నెంబర్స్ స్టార్ హీరో ఇది అవన్నీ ఏం పెట్టుకోను, సైడ్ క్యారెక్టర్లు కూడా చేయనికే, విలన్ క్యారెక్టర్ కూడా చేయనికే, స్టోరీ బాగుంటే ఏదైనా చేయనికే రెడీ అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో నాగార్జున పాజిటివ్ స్టేట్మెంట్ అనేది సినిమా మీద కూడా చూడాలని ఇంట్రెస్ట్, క్యారెక్టర్ బాగుందేమో అనే పాజిటివ్ ఇంపాక్ట్ అయితే పబ్లిక్లోకి వెళ్ళింది. అందుకే కలెక్షన్స్ అనేది నైజాంలో బ్రహ్మాండంగా రాబడుతుంది ఈ మూవీ. ఈరోజు 5th డే కూడా కలెక్షన్స్ అనేది ఆల్మోస్ట్ 2 కోట్ల పైన షేర్ ఉండే అవకాశం ఉంది. సూపర్ హిట్ మూవీ అనే దిశగానే పరుగులైతే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.